హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మాత్రం బ్యాక్ పార్ట్ ఆధారంతో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలాగా బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఎప్పుడు క్రాసే పెట్టుకోవాలండి. క్రాస్ పెట్టుకొని వచ్చేసి ఫ్రంట్ నెక్ సైడ్ మాత్రం ఒక పావు ఇంచ్ వదులుకొని ఖర్చుకి కరెక్ట్గా లైన్ అనేది గీసుకోవాలి. లైన్ గీసుకున్న తర్వాత నెక్ డీప్ ఎంత ఉందో చూసుకొని ఉక్సులు పట్టీ నుంచి భుజం దగ్గరకు పట్టుకొని అసలు ఖర్చు గీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డాట్స్కి ఖర్చు ఎంత అనేది ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత వచ్చేసి తర్వాత షేప్ పొడవు ఎంత చూసుకొని అసలు ఖర్చు మార్కింగ్ అయితే చేసేసుకున్నాము. బ్యాక్ పార్ట్ తీయకుండానే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చండి. ఎలాగైతే రౌండ్ అనేది గీసేసుకొని మనము బ్యాక్ పార్ట్ తీయకుండానే బ్యాక్ పార్ట్ ఆధారంతో మనం కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇలాగైతే రౌండ్ చేసేసుకొని తర్వాత మొత్తం నీట్గా అనేది స్ట్రిప్ కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం అనేది శంఖ కరువు అనేది తీసుకోవాలి. తీసుకున్న